మున్సిపల్ ఎన్నికలు మహిళల చుట్టూ తిరుగుతున్నాయి. ఓటర్లే కాదు బరిలో నిలుస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అతివలు. మరోవైపు అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో మహిళల రాజకీయ చైతన్యంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1072 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 548 మంది మహిళలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. తమను గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కౌన్సిలర్గా పోటీ చేయడంలోనే కాదు, ఈసారి 12 మున్సిపల్ ఎన్నికల్లో 3,35,226 మంది ఓటర్లు ఉండగా 1,72,077 మంది మహిళా ఓటర్లు ఉండగా 1,63,080 మంది పురుషులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 50% మించి మహిళలు పోటీ పడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ జనరల్ కు రిజర్వేషన్లు కలిసి రావడంతో మహిళల రిజర్వేషన్ ప్రకారమే మహిళా అభ్యర్థులు బరిలోకి దింపారు. నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అక్కడ బీసీ జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే మహిళలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. మహిళలు ప్రచారం చేస్తుంటే వారి వెంట కూడా ఎక్కువగా మహిళలే ఉండడంతో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అంటున్నారు మహిళా అభ్యర్థులు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వచ్చాయి. అందుకే బరిలోకి దిగినట్లు చెప్తున్నారు. తమను గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, అధికారంలో ఉంది, ఇంకా మనకు కొన్ని పథకాలు అనేవి ఇవ్వాలి, ఇస్తూనే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. చెయ్యాలి అని నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. వాళ్ళు నా మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని కంపల్సరీ నిలబెడతానని వాళ్ళకి మాటిస్తున్నాను. మహిళలు ముందడుగు వేసి మన ఇక్కడ జనాభా కూడా మహిళలే ఎక్కువ ఉన్నారు. మన మహిళలు తలుచుకొని నన్ను ఓటు వేసి గెలిపిస్తే మన మహిళా వంతు మహిళ సపోర్టుగా నిలిచి మన వార్డుని డెవలప్ చేసుకోవాలని. ఈసారి ఎన్నికల బరిలో మహిళా నేతలు పోటీ పడి మరీ బరిలో దిగారు. పురుషులతో సమానంగా సమరానికి సై అంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి కొందరు బరిలోకి దిగితే మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ప్రతి చోట. కాబట్టి ఆ ప్రతి ఒక్క ఆఖరి మహిళను కూడా ఆదుకోవాలి. వాళ్ళ వరకు వెళ్ళి వాళ్ళ వరకు రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి అనే తపనతోటి ఈ రోజు నేను రావడం జరిగింది. మన మున్సిపాలిటీలోని మహిళలకు ఎక్కువ రిజర్వేషన్ రావడం వల్ల నేను 19వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మీరు మహిళలను కనుక గెలిపించుకుంటే పురుషులకు భిన్నంగా వార్డును ఎక్కువ అభివృద్ధి చేస్తాము. పార్టీల నుంచి కొందరు మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా, మరికొందరు మహిళలు ఎన్నికల్లో తలపడుతున్నారు. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.